This is Penpoint, your source for the latest news. అలా పట్టుకోండి. స్టార్ట్ చేయండి. వ్యాస పూర్ణిమని పూర్ణిమ అని అంటారు. గురువు అనే పదానికి ముందు మనం అర్థం తెలుసుకోవాలి. రుకారస్య అంధకారస్య రుకారస్య తన్నిరోధ అంటే నిజానికి మనం అంతటా భగవంతుడే ఉన్నాడు అనేటప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అంతటా భగవంతుడే ఉంటాడు, మనం అనేది ఉండదు. కానీ ప్రతిదీ కూడా నేను చేస్తున్నాను అనే భావంతో ఉంటాం. చేసేది చేయించేది అంతా కూడా భగవంతుడే అయినా కూడా అది గుర్తించడమే జ్ఞానం. నేను అనే అజ్ఞానం తొలగించుకోవడమే జ్ఞానం. అలాంటి అజ్ఞానాన్ని తొలగించడమే గురువు చేసే పని. అందుకే ధరణి లోపల తనరారు తత్వములకెల్లా అవ్వలే ఉండు తత్వం అది ఎవ్వరెరుగు శివుడే గురు రూపుడే వచ్చి చెప్పుకున్నా అని చెప్తారు. అంటే ఈ ప్రపంచానికి జగత్తంతటికి ఆవల ఉన్న తత్వం, దీన్నంతటిని నడిపించే ఏ శక్తి అయితే ఉందో అదే గురుతత్వం. దాన్ని ఎవ్వరు గ్రహించలేం కదా. కనుక శివుడే గురు రూపంలో వచ్చి మనకి తెలియజేసి మనల్ని కూడా తనంతటి వాడిగా తయారు చేయడం అనేది జరుగుతుంది. అలాంటి గురుతత్వాన్ని మనం అవగాహన చేసుకొని మన కృతజ్ఞత తెలియజేసుకునే రోజే ఇది గురు పౌర్ణమి రోజు. ఆయన ప్రతి మనిషికి ప్రతి విషయంలో కూడా ఒక ఎంతో చేతిలో ఎంత రక్షణ కల్పిస్తారో అలా తన ఒడిలో ఉన్నట్టుగానే శారీరక ఆరోగ్యం ఏంటి, మానసిక ప్రశాంతత ఏంటి, ప్రాపంచిక సమస్యలు తొలగించడం విషయం ఏంటి, ఇవన్నీ చేస్తూ ఆ రక్షణ కల్పిస్తూ ఆ స్థితిని అందించే వరకు కూడా గురువు మన వెంట జంట ఉంటూ రక్షిస్తూ ఆ స్థితిని చేర్చే వరకు కూడా ఆయన ఎన్ని జన్మలైనా కూడా మన వెంట ఉంటూ అలా రక్షణ కల్పిస్తూ శిక్షణనిస్తూ